హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను మీకు శారీకి ఏ విధంగా కుచ్చుళ్ళు వేయాలి అనేది చూపించేస్తాను. చాలా సింపుల్ అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం వన్ డే కాకుండా హాఫ్ డేలోనే ఈ కుచ్చుళ్ళని అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కుచ్చు కట్టే విధానంలో కూడా 2 మోడల్స్ ఉన్నాయండి. నేను అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు అయితే వీడియోనైతే చూడండి, స్కిప్ చేయకోకుండా. చాలా ఈజీ. ఈ మోడల్ మనం ఓన్లీ శారీకే కాదండి, కుచ్చుళ్ళు ఓనికి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు కావాలి సిల్క్ థ్రెడ్స్ కావాలి, గోల్డ్ బీడ్స్, క్రిస్టల్స్ అన్నీ కావాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్లో జిగ్జాగ్ చేయించుకుంటాం కదా, అక్కడైతే మనం దారాన్ని అయితే మిషన్ దారం అయితేనే చాలా బాగా గట్టిగా ఉంటుందండి. మిషన్ దారం తీసుకొని మనం గట్టిగా అయితే ముడి వేసుకోవాలి. ఎంత గట్టిగా ముడి వేసుకుంటామో అంత బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే 3 చిన్నవి గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక గోల్డ్ బీడ్, తర్వాత మళ్ళీ ఒక క్రిస్టల్, మళ్ళీ 3 గోల్డ్ బీడ్స్. ఈ విధంగా కౌంట్ అయితే గుర్తుపెట్టుకొని మనం అయితే వేసుకుంటూ రావాలి. కింది నుంచి అయితే శారీకి అయితే మనం ఇది కుచ్చేసేయాలి. కింది నుంచి శారీకి కుచ్చేసిన తర్వాత పై పక్క నుంచి మళ్ళము మనం ఒక్క గోల్డ్ బీడ్లోకి మాత్రమే దారాన్ని అయితే బయటికి తీసుకొని రావాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు అది క్రాస్ మోడల్ లాగా వస్తుందండి డిజైను. నెక్స్ట్ కూడా మళ్ళీ మనము 3 గోల్డ్ బీడ్స్, ఒక పింక్ కలర్ తీసుకోవాలి. పింక్ కలర్ ఫస్ట్ పింక్ కలర్ లావ్ క్రిస్టల్ తీసుకోవాలి. లావ్ పింక్ కలర్ క్రిస్టల్, మళ్ళీ గోల్డ్ బీడ్స్ 3 తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అగైన్ ఏ విధంగా కింది నుంచి కుచ్చి పైకి తీసుకొని రావాలి. బాగా గమనించండి, దగ్గరికి అయితే చూపిస్తున్నాను మీకు నేను. ఇక్కడైతే మళ్ళీ 3 గోల్డ్ బీడ్స్, ఒక లావ్ క్రిస్టల్ వేసుకున్నాను కదా, శారీ కిందికి అయితే కుచ్చిన తర్వాత దాని ఫస్ట్ ఒక్క బీట్లో నుంచి మాత్రమే దారాన్ని బయటికి తీసుకొని రావాలి. ఈ విధంగా చేసి ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉన్నా కూడా మనం నీట్గా దానిని కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా సింపుల్గా మనము చాలా సింపుల్గా మనము శారీకి అయితే కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. శారీ మనం ఫ్యాన్సీ శారీ అయితే ఇలాంటివి జస్ట్ ఈ విధంగా వేసేసుకొని వదులుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓనీలు ఉన్న మన దగ్గర చున్నీస్ ఉంటాయి కదండి, పట్టు టైప్ ఉండే చున్నీస్ కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశాను. శారీలో 2 కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి జస్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్ అయినా యూజ్ చేయొచ్చు. 2 ఉంది కాబట్టి నేను 2 యూజ్ చేశానండి, అది మీ ఇష్టము. ఇక్కడ సేమ్ దారం అయిపోయిందంటే మనం దారాన్ని అయితే నీట్గా గోల్డ్ బీడ్ దగ్గర నుంచి సైడ్కి శారీకి కుచ్చి నీట్గా ముడి వేసుకుంటూ రావాలి. 2 టైమ్స్ అయితే ముడి వేసుకోవాలండి. ముడి వేసుకుంటే ఎంత బాగా వేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. మళ్ళీ అగైన్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా నీట్గా సైడ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ రావడమే. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ మోడలు. ఇప్పుడు మనం కుచ్చు ఏ విధంగా కట్టాలి అది కూడా నేను 2 టైప్స్ చూపించేస్తానండి. కుచ్చు కట్టే విధానం ఒకటి వచ్చేసి నార్మల్గా ముందే కుచ్చు తయారు చేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నార్మల్గా కుచ్చు నేను 5 కౌంట్ లాగా చూసానండి. ఇక్కడ 5 పూసలు కౌంట్ చేసి ఆ 5 పూసలకి కౌంటింగ్కి నేను ఏ విధంగా చేయాలనేది మీకు చూపించేస్తున్నాను. 5 పూసల కౌంట్లో ఫస్ట్ అయితే మనం దారాన్ని అయితే ముడి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గోల్డ్ బీడ్ ఎక్కించుకున్నాం కదా, ఆ గోల్డ్ బీడ్లో నుంచి దారాన్ని అయితే బయటికి తీసుకొని రావాలి. ఈ గోల్డ్ బీడ్స్కి అయితే హోల్స్ చాలా బాగుంటాయండి. మనం ఎన్నిసార్లు దారం ఎక్కించుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు, వచ్చేస్తుంది బయటికి. తర్వాత రెండైతే కొంచెం లావ్ బీడ్స్ గోల్డ్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఒక స్మాల్ సైజ్ క్రిస్టల్ తీసుకున్నాను పింక్ కలర్ది. దాని తర్వాత మనం కొంచెం ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కొంచెం దారాన్ని మనం ముడి వేసుకొని కుచ్చు కట్టుకునే విధంగా ఉంచుకొని దాన్ని కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం దారాన్ని అయితే 2 లేయర్స్ వేసుకుంటాం కదండి, అది 4గా అవుతుంది. దాన్ని 2 విధంగా విడదీసిన తర్వాత ఇప్పుడైతే కుచ్చు అయితే మనము శారీకి సిల్క్ థ్రెడ్స్తో మనం దారాన్ని అయితే నేనైతే 40 రౌండ్స్ వేసుకున్నాను. 50 రౌండ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి మనము ఆ విధంగా పొడవు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే ఆ విధంగా ముడి వేసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని నీట్గా ముడి వేసుకొని గట్టిగా 2 సార్లు అయితే మనం లాగి ముడి వేసుకుంటే ఆ కుచ్చు అనేది ఎక్కడికి పోకోకుండా అట్లాగే ఉంటుంది. ఉన్నదాన్ని మనమైతే నీట్గా కిందికి అనుకోవాలి. ఆ విధంగా శారీ కింద జారిపోకుండా ఉండడానికి మనము శారీ మీద ఏదైనా బరువు ఉంచామనుకోండి, శారీ అనేది పక్కకు రాకుండా ఉంచుతుంది. ఇక్కడైతే నేను ఫినిషింగ్ కోసం మనం మిషన్ దారంతో కూడా ఫస్ట్ ముడి వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా గోల్డ్ దారం జెరీ ఉంటుంది కదండి, ఆ దారాన్ని అయితే ఉపయోగిస్తున్నాను. అది ఉపయోగించి మనము ఈ విధంగా 2 టైమ్స్ అయితే ముడి వేసేసుకున్నామంటే కుచ్చు అనేది పక్కకు పోకోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఎక్కడన్నా దారాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నీట్గా పట్టేసుకొని ఒక్కసారి మనము ఈ విధంగా అయితే శారీకి అయితే మనం ముడి వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ముడి వేసుకున్న తర్వాత
నీట్గా ఒకసారి అనుకోవాలి అంతా ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నాయా, సైడ్కి ఏమన్నా పోయాయి. కొన్ని పోగులు అయితే పక్కకి వెళ్తుంటాయండి సిల్క్ థ్రెడ్ కాబట్టి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే నీట్గా కట్ చేసుకోండి. శారీ కుచ్చు అనేది పొడవు ఉండడం కంటే చిన్నగా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తుందండి శారీస్కి. చాలామంది చాలా పొడవు వేసుకుంటారు, దానికంటే చిన్నగా పెట్టుకొని చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నేను నెక్స్ట్ ఇక్కడ కూడా నేను 2 కాంబినేషన్స్ తీసుకున్నాను. థ్రెడ్ కూడా వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్. పింక్ కూడా సేమ్ ఆ విధంగానే నేను పోగులు వేసుకొని కట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను ఏ విధంగా ముందే మనం కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసుకొని కూడా మనం ముందే ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఎంత పొడవు జస్ట్ నేను నా చూపుడు వేణిలో ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, దాని పొడవే చూసుకొని ఎక్స్ట్రా దారాన్ని అయితే చూడండి ఎంత బాగుంటుందో. చిన్నగా ఉంటేనే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఇంకో మెథడ్ చూపిస్తున్నానండి. ఇది ముందే మనం కుచ్చుళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. దారాన్ని ఆ విధంగా పోగులేసి ఎంత పొడవు కావాలో అంత ఉంచుకొని గోల్డ్ జరీ దారంతో అయితే మనం నీట్గా ముడేసుకొని ఉంచుకోవడమే. గోల్డ్ జరీ దారాన్ని అయితే 2 రౌండ్స్ వేసుకొని నీట్గా ఆ విధంగా ముడి వేసుకోవడం వల్ల మనకి ఎక్కడికి పోకుండా, ఫస్ట్ అయితే మిషన్ దారంతో కూడా వేసుకోవచ్చండి మీరు. మిషన్ దారంతో కూడా నీట్గా ముడేసుకొని దానిపైన కూడా గోల్డ్ జరీ దారాన్ని యూజ్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఎన్ని కలర్స్ కావాలా, ఎన్ని కావాలనేది కూడా ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకొని కూడా మనం శారీకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా మనకు శారీ కుచ్చుళ్ళు అయితే ప్రిపేర్ చేసేసుకుంటాం. జస్ట్ హాఫ్ డేలో మనం ఈ శారీని అయితే ఫినిష్ చేసేయచ్చండి. ఇక్కడ కూడా సేమ్ ఆ విధంగా దారాన్ని అయితే ఎక్కించుకొని మళ్ళీ గోల్డ్ బీడ్స్ ఒక పింక్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మనం దారాన్ని చేసి పెట్టుకున్నాం కదండి, కుచ్చు దాంట్లోకి మధ్యలో కుచ్చి బ్యాక్ సైడ్ తీసుకొని వెనక్కి వెళ్ళేసి కిందికి దించుకొని ముడి వేసుకొని రావడమే. ఈ విధంగా మనం సింపుల్గా శారీకి అయితే కుచ్చుళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మోడల్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.